ఫైనాన్స్ సంబంధించిన ఎవ్రీ ఇయర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఒక నివేదిక రిలీజ్ చేస్తారు. మరి మనం చేసిన నివేదికలో కూడా క్లియర్గా ఉంది, భారతదేశానికి ₹100 ఇన్వెస్ట్మెంట్స్ వస్తే అందులో ₹26 ఒక్క ఆంధ్రప్రదేశ్కి వెళ్తా ఉంది. ఏంటి ఎగ్జాక్ట్గా ఏం మ్యాజిక్ జరిగింది? ఈ 20 మంత్స్లో జరిగిన మ్యాజిక్ ఏంటి? గతంలో ఎందుకు ఇండస్ట్రీస్ ఇక్కడ రావాలంటే భయపడి పక్కకి పారిపోయారు, పరిగెత్తి వెళ్ళిపోయారు. ఒక ఉన్న అమర్ రాజా బ్యాటరీస్ లాంటి ఇండస్ట్రీ కూడా ఇక్కడ మేము పెట్టలేము, మేము వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతామని చెప్పి అక్కడ ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. లూలు లాంటి ఒక మల్టీనేషనల్ కంపెనీ లాంటి వాళ్ళు కూడా మేము ఈ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్లో మేము మళ్ళీ అడుగు పెట్టాం అని చెప్పి ఎందుకు వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళి వాళ్ళు అక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటా ఉన్నారు. మళ్ళీ ఈరోజు అవన్నీ కూడా పోయి ఈరోజు ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఏ విధంగా ఎందుకు మారింది? ఇక్కడ జరిగిన మార్పు ఏంటంటే ఏమీ లేదు, ఒక సమర్థవంతమైన నాయకత్వం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడింది. ప్రజలు అటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అలాగ అందరూ కూడా ఇచ్చారు. ఒక విజన్, ఆ విజన్కి ఒక యాక్షన్ ప్లాన్ రెండు తోడైతే ఎంత స్పీడ్గా రిజల్ట్ వస్తాయి, అంత కొత్తగా మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచంలోనే గూగుల్ ఐటీ దిగ్గజం. ఒక మనకు ఏదైనా సమాచారం కావాలన్నా లేకపోతే మనకు ఏదైనా ఒక ఇన్పుట్ తీసుకోవాలన్నా ఏదన్నా మనకి గైడ్ చేసేది గూగుల్. అటువంటి గూగుల్ విశాఖపట్నంకి వచ్చింది. అదర్ దెన్ అమెరికా ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ $15 బిలియన్, ₹1,30,000 ఇన్వెస్ట్మెంట్స్ ఒక్క ఆంధ్రప్రదేశ్లో, దట్టు మన విశాఖపట్నంలో, మన భీమిలీలో. అది త్వరలోనే రేపు 10-15 తారీఖుల్లో దానికి కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అంటే ఒక ఎలా రాగలిగింది? గతంలో ఎందుకు ఈ పరిశ్రమ రాలేదు? మనకి రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిందంటే స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇక గ్రోత్ అనేది ఉత్తరాంధ్ర ఎలా ఉండబోతుందో చూడబోతా ఉన్నాం. గూగులే కాదు, ఒకే రోజు 15 ఐటీ కంపెనీలకి కాగ్నిజెంట్ కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, పండగ వాతావరణంలో మొత్తం పల్లె లేదు, పట్టణం లేదు, ఊరు లేదు, వాడ లేదు, చిన్న పెద్ద పార్టీలు లేవు, అందరూ కూడా కలిపి దాన్ని సెలబ్రేషన్ చేసుకున్నాం. నేను యాక్చువల్ హైదరాబాద్ వెళ్ళాను. రాత్రి దిగి ఎయిర్పోర్ట్ ఇంటికి వచ్చేసరికి ఇంటికాడ దాదాపు వందలాది మంది కార్యకర్తలు వాళ్ళు క్రాకర్స్ పెట్టుకొని ఫైర్ వర్క్స్ కాల్చుకుంటూ సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉన్నాం. ఇది ఒక విశాఖపట్నం లేకపోతే భీమిలి కాదు, మొత్తం రాష్ట్రం మొత్తంలో అన్ని నలుమూలలో కూడా ఆ పండగ వాతావరణం చేస్తున్నారంటే ఆ 5 ఏళ్ళు ఆ ప్రజల పడ్డ క్యుములేషన్. అటువంటి దీనికి ప్రజలు ఈరోజు రెస్పాన్స్ చూసాం. కాబట్టి దీనికి ఒక చట్టబద్ధత కల్పించే విధంగా నేను చేసిన కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కోఆర్డినేట్ చేసిన అమిత్ షా గారికి, సహకరించిన అన్ని పార్టీలు ఎక్సెప్ట్ వైఎస్ఆర్ పార్టీ తప్ప దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని జెండాలు పక్కన పెట్టి ఒకే మాటగా ఒకే బాటగా ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ కావాలి. ఒక ఇన్నేళ్లు క్యాపిటల్ లేకుండా ఆ రాష్ట్రం ఇబ్బంది పడింది. ప్రజలు కనీసం మీ క్యాపిటల్ ఏదంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉండిపోయారు. కాబట్టి వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇది జరుగుతుందని చెప్పి అన్ని అజెండాలు పక్కన పెట్టి మొత్తం కూడా ఏకదాటిపైకి వచ్చి దేశంలోని అన్ని పార్టీలు సపోర్ట్ చేసి ఒక హిస్టారికల్గా ఆ బిల్లును మొత్తం ఆమోదించిన శుభ సందర్భంలో మరి ఎప్పటికైనా మన జగన్ గారిని ఏదైతే ఈ మావిగల్లు లేకపోతే ఇంకోటి కాకుండా ఒక ఆలోచించండి మైండ్ పెట్టి. లేదు మీకు అసలు మానసిక స్థితి బాగాలేకపోతే ఒకసారి చూయించుకోండి. దాన్ని ఎలా కాకుండా ఈ ప్రజల మీద మిమ్మల్ని ఒక ప్రతిపక్ష పార్టీగా చేసి, ఒక ముఖ్యమంత్రిగా చేసి, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి దురదృష్టం కొద్దీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తా ఉంటారు, పాలిటిక్స్లో ఈ డెమోక్రసీలో బ్యూటీ ఏంటంటే ఒక రాజకీయ పార్టీ ఏదైతే శివుడి విగ్రహం పైన, లింగం పైన, శివలింగం పైన ఒక తేలుంటే దాన్ని మనం ఏం చేయలేమంట. అది తేలు తెలుసు, అది కుట్టుద్దని తెలుసు, కానీ అది ఉన్న స్థానం శివలింగం పైన ఉంది. కాబట్టి దాన్ని ఏమైనా చేయాలంటే మళ్ళీ మనకి శివుడు ఇదే. అట్లాగే ఈ అన్ఫార్చునేట్గా ఆయన ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు కాబట్టి మరి అటువంటి పరిస్థితి ఆయన తెచ్చుకున్నాడు. ఈరోజు అందరూ కూడా దీనిగా ఉన్నారు. ఒకసారి ఇది మీకు అందరికి తెలిసినయే, మళ్ళీ ఒకసారి ఆ వీడియోలు కూడా ఆయన ఏ నిమిషంలో ఏం మాట్లాడాడు. ఒకటేమో క్యాపిటల్ గురించి మొత్తం ఎన్ని స్టెప్పులు, మొత్తం ఒక 10 సార్లు ఆయన ఏ రకంగా మాట్లాడాడు. అలాగే క్రెడిట్ చోరీ ఏదైతే గతంలో భోగాపురం ఎయిర్పోర్టు వద్దు దండగా చేశామన్నా, నేను అప్పుడు 2017-18లో మంత్రిగా ఉన్నప్పుడు అదే టిట్కో హౌసింగ్కి శంకుస్థాపన చేశాం. అక్కడ పక్కన శిలాఫలకం ఉంది. నేను అప్పుడు మొత్తం ఆ రోజు జిల్లాలో ఉన్న నాయకులు మొత్తం దాన్ని ప్రోటోకాల్ పెట్టాలి. మళ్ళీ మొన్న ఒక 4-5 డేస్ బ్యాక్ మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి హ్యాండ్ ఓవర్ చేశాం. మధ్యలో 5 ఏళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంటే కనీసం మిగిలిన బ్యాలెన్స్ ఒక 30%, 40% వర్క్ ఉంటే ఏదైనా ప్రభుత్వం వచ్చినప్పుడు దాని కంటిన్యూషన్లో కొంత వర్క్ చేస్తారు.
ఒక పోలవరం కావచ్చు, లేకపోతే అమరావతి అంటే ఒక ఎలాగో దాన్ని శ్మశానం అన్నారు. రకరకాల ఇది చెప్పి దాన్ని ఎట్లా నిర్లక్ష్యం చేశారు. కానీ ఇటువంటి కంటిన్యూస్‌గా చేయాల్సిన వాటిని కూడా ఎక్కడ మీరు చేయకుండా, మళ్ళీ మీరు అవి నాది అని క్రెడిట్ మీరు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే, మీ యొక్క మానసిక స్థితి ఏంటో కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ విధంగా ఏది మీరు అంటూ ఒక్కటి చేయకుండా ఉన్న ఇండస్ట్రీస్‌ని ఇక్కడి నుంచి తరిమేస్తూ, ఒక భయానక విధ్వంసకరమైన వాతావరణం సృష్టించి, అన్నీ చేసి ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకి మిమ్మల్ని మొత్తం పడిపోయేటట్టుగా చేసి, కనీసం ఒక ప్రతిపక్ష హోదా కూడా మీకు రాకుండా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత, మీరు ఇప్పటికి కూడా ఈ కుప్పిగంతులు, పిల్లి మొగ్గలు కాకుండా ఎందుకు ప్రజలు అలా తీర్పిచ్చారు? ఏంటి మనం చేసిన తప్పేంటి? ఎక్కడ మనం రెక్టిఫై చేసుకోవాలనే ఆలోచన లేకుండా మీరు ఇంకా ఇలా మాట్లాడుతుంటే, నేను మొన్న గతంలో చెప్పినట్టుగా ఇది చరిత్రలో ఒక పార్టీ ఒకప్పుడు ఉండింది అని చెప్పుకునే పరిస్థితికి మీరు త్వరలోనే రాబోతా ఉన్నారు. మరి మీరు చూస్తా ఉన్నారు. మీరు చేసిన అప్పులు, లక్షల కోట్ల అప్పులు, ఆ ప్రతి నెల వడ్డీలు, కనీసం ఒకటో తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల నుంచి మళ్ళీ ఈ 20 నెలల్లో రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా సాగుతుందో చూస్తా ఉన్నారు. ఒక పద్ధతి ప్రకారం చెప్పిన ప్రతి సంక్షేమ కార్యక్రమం ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చామో సూపర్ సిక్స్ పేరుతో చెప్పిన కార్యక్రమాలే కాకుండా చెప్పని కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తూ ఎన్నో కొత్త పథకాలతో ముందుకెళ్తా ఉన్నాం. అట్లా అని చెప్పి చూస్తే మరొక అభివృద్ధి కార్యక్రమాలు మరి ఒక చూస్తున్నాం. మీకు విశాఖపట్నమే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి ఎకో సిస్టమ్ ఈరోజు డెవలప్ అయింది. ఎప్పుడు కూడా మొత్తం చెప్పుకుంటా పోతే ఈ డేటా హబ్బు ఇక్కడ కాబోతా ఉంది. అంతేకాదు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, మరి ఒక పక్క ఈ క్యాపిటల్ సంబంధించిన నిర్మాణ పనులు సర్వేయంగా పూర్తవుతా ఉన్నాయి. పోలవరాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో వాళ్ళంతా మొత్తం డ్యామేజ్ చేస్తే మళ్ళీ రెక్టిఫై చేసుకుని మళ్ళీ దాన్ని కూడా గాడిలో పెట్టి చేసుకొస్తా ఉన్నారు. ఇట్లాగా ప్రతిదీ కూడా మొన్న మెటల్ ప్లాంట్ కావచ్చు, ఇట్లాగా ఏదైతే మనం చెప్పిన ప్రతి కార్యక్రమాలను కూడా తీసుకొస్తా ఉన్నారు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి నిన్న అమరావతి అనేది ఒక కళ్ళ రాజధాని, మరి అంతా కూడా దాన్ని మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఆ రైతులు ప్రత్యేకించి 33,000 ఎకరాలు ఆ భూసేకరణ పేరుతోటి మనం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక్కటంటే ఒక్క లిటిగేషన్ లేకుండా కేవలం 58 రోజుల సమయంలో 33,000 ఎకరాలు భూసేకరణ అనేది ఒక ఎప్పుడూ జరగని ఒక రికార్డ్ అది. అటువంటి రికార్డు కార్యక్రమానికి సహకరించిన రైతులు ఆ 5 ఏళ్ళు వాళ్ళు పడ్డ కష్టాలు మనందరం కూడా చూసాం. వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పని ఒక యాత్ర చేస్తామంటే దాన్ని అడ్డుకున్నారు. చివరికి రైతులు ఒక ర్యాలీ చేస్తూ ఉంటే వాళ్ళ వండుకున్న భోజనాలు కూడా కాకపోతే చివరికి రోడ్డు మీద ఆ అన్నం అది పెట్టుకొని ఆ రోడ్ల మీద తిన్న ఘటనలు గుర్తున్నాయి. మరి మహిళలు ఎవరైతే ధర్నాలు చేస్తా ఉన్నారో ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళ జుట్లు పట్టుకొని లాగి వాళ్ళు ఇచ్చేసి కనీసం లేడీ పోలీసులు కానిస్టేబుల్ కూడా పెట్టకుండా ఏ విధంగా వాళ్ళ ఇబ్బందులు పెట్టారు చూసాం. అంటే ఎన్నో ఏళ్ళుగా అక్కడే ఉన్న వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు తిరగాలంటే కూడా వాళ్ళకు ఒక ఐడి కార్డులు ఇచ్చి ఆ ఐడి కార్డు చూపిస్తేనే వాళ్ళని వెళ్ళడానికి అనుమతి ఇచ్చేవాళ్ళు. చివరికి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలంటే అక్కడికి ఇనప కంచెలేశారు వెళ్ళకుండా. అప్పుడు ఆయన దాన్ని నేను ఇనప కంచెలో దాటుకుని వెళ్తానని చెప్పి బలవంతంగా ముందుకెళ్తే ఆ తర్వాత క్లియర్ చేశారు. అంటే ఇలాగా వాళ్ళు ఎటువంటి ఒక అరాచకమైన విధ్వంసకరమైన పాలన చేశారో ఇవన్నీ గుర్తున్నాయి. అందుకే దీనికి ఒక శాశ్వతమైన చిరునామాగా ఉండాలి. ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. రేపు మళ్ళీ ఇంకొక తగ్గులకు వచ్చి దీన్ని ఇంకోటి చేస్తారంటే మళ్ళీ ఈ రాష్ట్రం భరించే పరిస్థితులు లేదు. కాబట్టి ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో ఒక ప్రత్యేక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ఢిల్లీకి పంపించి బోత్ సభల్లో అప్పర్ హౌస్, లోయర్ హౌస్, లోక్సభ, రాజ్యసభ రెండింటిలో కూడా దాన్ని ఆమోదం పొందించి రేపు ప్రెసిడెంట్ సంతకం అయిపోయిన తర్వాత ఇక దాన్ని ఎవ్వరు కూడా జగన్ కాదు వాళ్ళ తాత ముత్తాత వచ్చినా కూడా అమరావతిని అంగుళం కూడా కదిలించడానికి పరిస్థితికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలకి